चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, अदोनी शहर में मुसलमानों की जानिब से एक रोज़ा भूख हड़ताल का इनेकाद अमल में आया। ये भूख हड़ताल अदोनी शहर को ज़िला का दर्जा देने को लेकर मुनाकिद हुई। इस मौके पर कायदीन ने बताया कि अदोनी शहर कसीर आबादी रखने के बावजूद शहर में तरक्याती काम कई सालों से नहीं हो पा रहे हैं। शहर को तरक्की देने और आवाम को सहूलतें फ़राहम करने को लेकर अदोनी शहर को ज़िला बनाने की सख्त ज़रूरत महसूस की जा रही है। लिहाजा शहर को ज़िला बनाने के लिए रियासती हुकूमत और मरकज़ी हुकूमत से पुरज़ोर मुतालबा किया जा रहा है। वाज़ह हो कि इससे पहले भी कई लोगों ने, जिसमें सियासी कायदीन, मजहबी रहनुमा, समाजी कारकुनान, शहर के तमाम लोगों ने अदोनी शहर को ज़िला बनाने को लेकर अपनी आवाज़ बुलंद किया है। సాధన సమితి కోసం ఈరోజు ఆదోని జిల్లా సాధన సమితికి మద్దతుగా వాళ్లకు మరింత ఉత్సాహాన్ని ప్రోత్సహించేందుకు ఆదోని మైనారిటీ పెద్దలు, మైనారిటీ యువత, మైనారిటీ న్యాయవాదులు, అలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి మైనారిటీ యువత కూడా ఈరోజు ఆదోని జిల్లా సాధన సమితికి మద్దతు తెలపడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన ముస్లిం సోదరుల యొక్క పోరాట పటిమ చాలా అద్భుతంగా ఉంది. ముస్లిం పెద్దలు, గురువులు, సోదరులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ 14వ రోజున ఈ యొక్క శిబిరాన్ని ఆదోని జిల్లా కావాలని మంచి ఉద్దేశంతో, ఇక్కడ రాజకీయం ఇవన్నీ ఏమీ లేదు, ఎవరైనా కూడా ఆదోని జిల్లా కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో పాల్గొనవచ్చని కూడా మన దీనికైతే అధ్యక్షత ఎవరు వహిస్తున్నారో బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దీన్ని తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పరమటి ప్రాంతం, ఆదోని వెనుకబడినటువంటి ప్రాంతం. నమస్కారం. చాలామంది మంచిగా మాట్లాడినారు. మొన్న కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు. కనీసం ఈ పోరాటం అనేది చాలా రోజుల నుండి జరుపుతున్నారు. ఎండ అనక, వాననక, చలి అనక కూర్చున్నారు చాలామంది. కానీ వాళ్ళు చెప్పే విషయం ఏమంటే చూస్తే బాధాకరం ఏమనేది, మీరు ఇంత పోరాటం చేస్తే కూడా ఆడ పెద్దవాళ్ళకి, సీఎం గారి దగ్గరికి అసలు ఈ విషయమే మీకు తెలీదు, మీరు చేసే పోరాటం విషయమే ఆడ సీఎం దగ్గర తెలీదు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనమాట. ఇక్కడ ఇన్ని రోజుల నుండి పోరాటం చేస్తుంటే ఎండలో కూర్చొని, చలిలో కూర్చొని ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏం కోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది ఒక క్షణం గురించి తెలుసుకుంటారు అన్ని విషయాలు. కానీ ఈ పోరాటం గురించి ప్రత్యేకంగా దృష్టి మళ్లిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న మన ప్రభుత్వ నాయకులకి అడిగేది ఒకటే, ప్రతిదానికి మీరు ప్రజలు రావాలా, ఒక కమిటీ రండి, మేము ఆడ సీఎం గారు తీసుకుని పోతాం, మీకు మాట్లాడిస్తామంటారు. నేను అడిగేది ఒకటే, మళ్ళీ మీకెందుకు ఎన్నుకోవాలా? మీకు మేము ఎందుకు ఎన్నుకోవాలా? మా సమస్యలు అక్కడ తెలుపుతారని చెప్పేసే కదా మీకు ఎన్నుకునింది. మా గళం అక్కడ వినిపిస్తారని చెప్పేసి. ఎంతమంది వస్తే జిల్లా వస్తుంది చెప్పండి. కాదండి ఇంతమంది రాండి జిల్లా వస్తుంది అని చెప్పేసి అట్లానే వచ్చి ఆడన కూర్చుంటాం. మీరు కూడా కూర్చోండి మాతో పాటు. ఎలక్షన్లలో అన్ని చోట్ల తిరుగుతారు, ఇట్లాంటప్పుడు మీరు ఎందుకు రారు? రావాలా మీరు కూడా మాతో పాటు కూర్చోండి. సాయంత్రం వరకు ఎంత ఇబ్బంది అవుతుందనేది తెలుస్తుంది. జాయింట్ యాక్షన్ కమిటీ 14వ రోజు దీక్షకు కూర్చోవడం అంటూ జరుగుతుంది. దీక్షలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ, మద్దతు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనం అడుగుతా ఉన్నది గొంతెమ్మ కోరిక కాదు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేసి వెనుకబడినటువంటి ఆదోనితో పాటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు అభివృద్ధి జరిగే విధంగా, ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండే విధంగా చూడాలి అని చెప్పేసి జిల్లాగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కర్నూలు
జిల్లాలోని పశ్చిమ ప్రాంతం వచ్చేసి రాయచూరు బళ్ళారి జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆదోని 40 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక బార్డర్కు దగ్గరలో ఉంది. కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే, ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి నివేదిక రూపొందించేటువంటి అధికారులు కూడా ఈ ఆదోనిలో ఉన్నటువంటి పరిస్థితులను, ఆదోనిలో ఉన్నటువంటి వనరులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలి.